139 కీర్తన 23, 24 కూడా చదువుదాం. చూడండి, 139 కీర్తన 23, 24. దేవా దేవా దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడుము. ఏం ప్రార్థనలు అండి! వాళ్ళ ప్రార్థనలు మన ప్రార్థనలు ఎట్టున్నాయో రికార్డ్ చేసి చూసుకోండి. ఈ భక్తుల ప్రార్థనలు ఎట్టున్నాయో చూడండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. పరిశోధన వేరు, పరీక్షించడము వేరు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీ రోగ లక్షణాలు అడిగి నిన్ను పరిశోధించి నాలుగు చూసి నాడి చూసి ఏంటండి అందులో ఏమీ తెలియకపోతే ఏం చెప్తాడు? స్కాన్ తీయ్యా. మీకు తెలియదండి, ఎక్స్రేలో తెలియనివన్నీ స్కాన్లో తెలుస్తాయి. ఎక్స్రే తీస్తే ఒక 100-200 రూపాయలతో అయిపోద్ది. స్కాన్ తీస్తే ఒక 5,000 6,000 అవుద్ది అనుకుంటాం. అది కానీ ఇంకెక్కువైందా? ఇప్పుడు ఎక్కువైపోయినట్టుంది. ఇంకా మరి అంత డబ్బులు ఎందుకు దండగా అంటే ఎక్స్రేలో కనపడటం లేదు. ఎక్స్రేలో లైట్గా తెలుస్తుందంటే కిడ్నీలో ఉన్న ఇన్ఫెక్షన్, స్కాన్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. అందులో ఒక విధంగా చెప్పాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవా, నన్ను ఎక్స్రే తీయి, నన్ను స్కాన్ చేయి, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు. చాలా రోగాలకండి ఈ రోజున క్యాన్సరు ఎంత స్పీడ్గా విస్తరిస్తుందంటే అది ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు చక్కగా ట్రీట్ చేయొచ్చట వైద్యులు చెప్తారు. కానీ 3వ 4వ స్టేజ్కి వెళ్ళిందంటే హోప్లెస్ అంటారు వాళ్ళు. మరి 3వ 4వ స్టేజ్కి వెళ్ళేదాకా ఎందుకు ఉండిపోతున్నారు మనుషులు? తెలీదు. అది నొప్పి, ఏదో నొప్పిలే అనుకుంటారు అంతే. అలా నిర్లక్ష్యం చేసేటప్పటికి విదిన్ మంత్స్లో, విదిన్ డేస్లో కూడా కిడ్నీలు చెడిపోతున్నాయి. ఓవర్ నైట్లో హార్ట్ బ్లాక్ అయిపోతుంది. కారణం మనల్ని మనం పరిశీలించుకోవటం లేదు. ఎవ్వడూ ఒక భక్తుడండి ఒక్కరోజులో పాపిగా పడిపోవడం, ఒక్కరోజులో వెనకజారడు. స్టెప్ బై స్టెప్ వ్యాధి లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి మనం. భక్తిలో నీవు దిగజారిపోవడానికి కారణాలు గుర్తుపెడితే భక్తిని కాపాడుకుంటావు. నీకు ప్రార్థన అంటే ఇష్టం లేకుండా పోతుందంటే నీకు జ్వరం వచ్చిందన్నమాట. ఏంటంటే అసలు మీటింగ్కే రావడానికి మనసు లేకుండా పోయిందంటే నీకు ప్లేట్లెట్స్ పడిపోయినాయి అన్నమాట. ఎంత డేంజరో ఆలోచన చేయండి. ఇక మా సంఘంలో చెప్తాను, ఒకరోజు ఉపవాస ప్రార్థనకు రాని వాళ్ళు ఒక వారం రాని వాళ్ళు సిక్ అయ్యారు. 2 వారాలు రాని వాళ్ళు సీరియస్ అయిపోయింది జాబు. 3 వారాలు రాని వాళ్ళు కోమలోకి వెళ్ళిపోయాడు. 4 వారాలు మీటింగ్ కంటిన్యూస్గా ఉపవాస ప్రార్థన మానేసినాడు, చచ్చిపోయాడు. ఇంకా ఆత్మలో చచ్చిపోయినట్టే లెక్క. 1 వారం మిస్ అయితే 2వ రోజు అగ్గగ్గలాడుతూ పరిగెత్తి ప్రభువా నన్ను క్షమించని ప్రార్థన చేసుకున్నాడు, భక్తిలో ముందుకు సాగుతాడు. లేదా అలాగ వదిలేసుకుంటే నా మనసు బాగలేదు, ప్రార్థన చేయి బుద్ధి వేయటం లేదు, ప్రార్థన చేయి బుద్ధి వేయటం లేదు అనుకుంటున్నావే కానీ ఎందుకు నాకు ప్రార్థన చేయి బుద్ధి వేయటం లేదు? నాలోకి ఏదో దోషం వచ్చింది, నాలో ఏదో అసూయ వచ్చింది, నాలో ఏదో దేవునికి ఇష్టం లేనిది వచ్చిందని నువ్వు పరిశీలించుకుంటే ప్రార్థనా జీవితంలో ముందుకు వెళ్ళిపోతావు. ఈ రోజు నుంచి మీ ప్రార్థనా జీవితాల్లో ఈ మాటలు యాడ్ చేసుకోండి, కలుపుకోండి. దేవా, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉంది, నీకు ఇష్టం లేనటువంటి మార్గము కానీ ఆలోచన కానీ నాలో ఉందేమో తీసివేసి దాన్ని నీ నిత్య మార్గములో నన్ను నడిపించు. చూడండి, ఈరోజు దేవుని బిడ్డలమని చెప్పిన తర్వాత కూడా మన జీవితాల్లో ఎందుకు వ్యాధులు, నష్టాలు? ప్రభువుని నమ్ముకుంటున్నామండి, మా బాధలు తీరటం లేదు, మా కష్టాలు తీరటం లేదు, మా సమస్యలు తీరటం లేదు,
మేము అడిగి దొరకటం లేదు అంటూనే కూర్చుంటున్నాము. ఎందుకని చెప్పండి అసలే ఎందుకు? చూడండి, మీకు మేలు కలగకపోవడానికి కారణం ఏంటి? ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ దోషమును బట్టి నిన్ను కఠిన శిక్ష చేసి, ఎందుకు నీ బాధ ముదిరిపోయింది? ఎందుకు నీ గాయాలు ముదిరిపోయినాయి? నీ గొప్ప దోషమును బట్టి నీ పాపాలు విస్తరించాయి కాబట్టి నీ బాధలు ఎక్కువైపోయినాయి. పాపాలు విస్తరించాయి కాబట్టి ఏమైపోయినాయి? బాధలు విస్తరించిపోయినాయి. చూడండి, పాపాలు అనేవి చేయకుండా ఉండాలి. చెయ్యకూడనివి కొన్ని ఉన్నాయి. దేవుని బిడ్డలయ్యాక మనం చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. చెయ్యకూడనివి ఏంటి? అసూయ పడకూడదు, కోప్పడకూడదు, అబద్ధమాడకూడదు, ద్వేషించకూడదు, వ్యభిచరించకూడదు. ఒక ప్రభు మాటలన్నీ ఉన్నాయి. ఆజ్ఞాతిక్రమమే పాపము. చేయవలసినవి ఏంటి? మోకరించి ప్రార్థించాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించాలి, ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, క్షమాపణ కలిగి ఉండాలి, వీటిని కలిగి ఉండాలి. ఈ పాపాలు మనకు వచ్చినప్పుడు, చెయ్యకూడనివి చేసినప్పుడు చేయవలసినవి కూడా చేయకుండా మానేస్తున్నాం. ఏమైపోయింది? అప్పుడు డబుల్ దోషం అయిపోయింది, అప్పుడు రెండంతల దోషం అయిపోయింది. అప్పుడు అందుకని వెంటనే మనం పరుచుకోవాలి. శ్రమలకు నన్ను విడిచిన వారికి శ్రమలు విస్తరించును. శ్రమలు వచ్చినప్పుడు వెంటనే, పూర్వకాలం మన అమ్మమ్మలు నాయనమ్మలు ఏదన్నా బాధ వచ్చిందంటే, ఏం పాపం చేశాను దేవుడా అనేవాడు, మాట వరుసకి కనీసం. ఇప్పుడు అనరే, అది కూడా వాడు ఏం పాపం చేశాడో అంటాడు అంతే. ఏంటంటే పిల్లోడికి ఏదైనా దెబ్బ తగిలితే నాకే వచ్చింది ప్రభా, ఏం పాపం చేశాను దేవుడా అనేవాళ్ళు. పాపం ముసలమ్మలు అందరూ కూడా ఇంతకుముందు ఏమో అంటున్నారు, ఇప్పుడు లేదా, మేమేం పాపం చేశాం దేవా అనేవాళ్ళు. కనీసం పరీక్షించుకునేవాళ్ళు, పరీక్షించుకున్నట్టుగా మాట్లాడేవాళ్ళు. ఈ రోజున మనకి ఏదైనా నష్టం కలిగితే, దేవా ఏం తప్పు చేశాను నేను, ఏం దోషం చేశాను నేను, ఏంటి ఎక్కడ నీ చిత్తానికి బయటికి వెళ్ళానా, ఎందుకు నీకు కష్టం వచ్చింది, ఎందుకు నాకు ఈ వ్యాధి వచ్చింది, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు నాకు ఈ ప్రార్థనకు జవాబు రాలేదు అని మీరు పరీక్షించుకుంటే దానికి మనకు జవాబు దొరుకుద్దండి. అంతేగాని ఓరకే మన బాధలో 15వ వచనం, నీ గాయము చేత నీవు అరచెదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నీ గాయాలను బట్టి అరుస్తాడంట. ప్రార్థన చేయడు. ఏం చేస్తారు వీళ్ళు? అరుస్తాడు. అమ్మా అమ్మో, అబ్బా అయ్యా, అమ్మో అమ్మేం చేస్తుంది నాయన, మా బాబే అంటది. వాళ్ళు ఉంటే బతుకుంటే అదృష్టవంతుడు అయితే నువ్వు. ఏమండి, కాసిన కన్నీళ్ళు గారుస్తుంది నీ గురించి, అంతే. అరుస్తావే, ఎక్కడున్నాడు దేవుడు, దేవుడు లేడు, ఎవడాడో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కొంతమంది, తిడతా ఉంటారు. ప్రాణం చేసి ప్రార్థనలేదు, ఎందుకంటే దేవుడు అంటే నాకెందుకు నవ్వు రావాలి, దేవుడు అంటే నాకెందుకు జబ్బు రావాలి. నీ పాపాల గురించి వచ్చిందిరా, నీ గురించే నీకు వచ్చింది. దేవుడు పంపలేదు, దేవుడు అనుమతించాడు, దేవుడు వదిలేశాడు నిన్ను. దేవుని మాట వినలేదు కాబట్టి, నీ ఇష్టానుసారంగా పోయావు కాబట్టి నీకు నెమ్మది లేదు. యెషయా గ్రంథం 1:6 చదవండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, అవి కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. 5 కూడా చదువుదాము. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడదురు, నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా కొట్టబడుదురు. తిరుగుబాటు చేసావు కాబట్టి నీకు దెబ్బలు తగులుతున్నాయి. దేవుని చెప్పిన మార్గంలో వెళ్ళకుండా సొంత మార్గంలో వెళ్ళావు కాబట్టి గుంటలో పడిపోయావు. దేవుని మార్గాన్ని విడిచి సొంత మార్గం కోరుకున్నావు కాబట్టి దొంగల చేతుల్లో చిక్కున్నావు, మోసగాళ్ళ చేతుల్లో చిక్కున్నావు, సమస్తం పోగొట్టుకుంటున్నావు. నడినెత్తి నుండి అరికాలు వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినా గాయములు, దెబ్బలు, పచ్చిపుళ్ళు. అంటే ఇప్పుడే జరిగిన దెబ్బకి ఏమంటారు? గాయం అంటారు.
ఇప్పుడే తగిలిన దానికి ఏమంటారు? రక్తం కారుతున్న దాన్ని గాయం అంటారు. నిన్న దెబ్బ తగిలితే ఇవాళ ముఖం ఇంతలా వాస్తుంది చూడండి, బెణికింది అంటారు చూడండి, వాసింది అంటుంది. అది 2 రోజులు 3 రోజులు అయితే దాని యొక్క పర్యవసనం కనపడుతుంది. అది దెబ్బ. పచ్చిపుళ్ళు అంటే సెప్టిక్ అయిపోయి పసి పట్టేసి రసి పట్టేసి కుళ్ళిపోతే అది పచ్చిపుండు. ఒక మనిషికి ఎప్పటి నుంచో ఉన్న పాపాలు సెప్టిక్ అయిపోయి పచ్చిపుళ్ళ తయారైనాయి. నిన్న చేసిన పాపాలు దెబ్బల్లాగా వాసిపోయి ఉన్నాయి. ఇవాళ చేసిన పాపాలు గాయాల్లాగా ఉన్నాయి. మనిషి శరీరంలో మొన్నటి దెబ్బలు, నిన్నటి దెబ్బలు, ఈరోజు గాయాలు మొత్తంతో అడి నెత్తి నుండి అరికాలి వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఊరికి మాట వరుసగా మన తెలుగు వాళ్ళు బాగున్నారంటే బాగున్నా అంటారు అంతే. మళ్ళీ గుచ్చి అడిగామంటే ఏం బాగున్నా, ఏం చెప్పమంటావు? చిన్నోడికి జలుబు, పెద్దోడికి దగ్గు, మా ఆయనకి మందు, నాకు నడుము నొప్పి, ముసలమ్మేమో సావదో బతకదు, ఆయన చేసే జీతం చాలదు, అప్పులోడు వచ్చి నిలబడతాడు. ఏం బతుకమ్మా ఈ బతుకు ఏంటండి? ఎందుకు ఒక మనిషికి ఇన్ని శ్రమలు? బయట నుండి లోపటి నుంచి శరీరం లోపటి నుంచి పక్క నుంచి ఎదురు నుంచి పోషించవలసిన వాళ్ళే బాధిస్తున్నారు, ఆదరించవలసిన వాళ్ళే బాధగా మారిపోయారు, దిక్కనుకున్న వాళ్ళే దిక్కుమాలోళ్ళు అయిపోయారే. ఏంటి బ్రతికిట్ట అయిపోయింది నాకు, ఇంకా మరణమే శరణం, ఇక నాకు దిక్కు లేదని స్థితికి జారిపోతున్నారు. కారణం ముద్ర కొట్టేసుకుంటున్నాం. దేవుని దగ్గరికి వెళ్ళి నాకెందుకు నొప్పి వచ్చింది? ఓ దైవజనుడు ఉన్నాడట, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు గబక్కన రాయి ఏదన్నా తగిలితే, గొప్పి తగిలితే ఆగిపోయేవాడంట నడి రోడ్డు మీద. ప్రభా, నీ కాలుకి రాయి తగలకుండా కాపాడుతానన్నావు కదా, ఎందుకు తగిలింది నాకు రాయి చెప్పు? నేను పోయే మార్గం నీకు ఇష్టం లేదా? నన్ను అక్కడికి వెళ్ళొద్దంటున్నావా? నీ చిత్తం లేకుండా నేను వెళ్తున్నానా? ఏంటి కారణం చెప్పు? ఇప్పుడే వెళ్ళొద్దా? రేపు వెళ్ళమంటావా? ఏంటో చెప్పని ప్రార్థన చేసుకొని దేవుడు చెప్పేవాడంట. ఒక్కోసారి వెనక్కి పోవంటే అంత సిద్ధమైనా సరే, ఎవరు ఏమనుకున్నా సరే వెనక్కి వెళ్ళిపోయేవాడంట. చిన్న విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే గుంటల్లో పడాల్సిన అవసరం మనకి. వెంటనే ఆగి ఆలోచించు, ఆగి ప్రార్థించు. చిన్న బిడ్డకు జ్వరం వస్తే వెంటనే ప్రార్థన చేయి. ఎందుకు వచ్చింది ప్రభా బిడ్డకు జ్వరం? నా దోషాలు ఉంటే క్షమించు, ఇది శోధన అయితే దీన్ని ఎదుర్కొనే కృపని అని నువ్వు ప్రార్థన చేయి. హాస్పిటల్కి తీసుకెళ్ళక ముందే నీ బిడ్డకు జ్వరం తగ్గిపోద్ది. హాస్పిటల్కి వెళ్ళొద్దని నేను చెప్పడం లేదు, కానీ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ప్రార్థన చేసుకొని వెళ్తారు? చేయి చూపించండి చూద్దాం. ఆయన టైం అయిపోయింది, అమ్మో పిల్లడికి ఏమైనా అయిపోద్ది అని పరిగెత్తకండి. హాస్పిటల్కి వెళ్తే మాత్ర వేసుకున్నతో ప్రార్థన చేసుకొని మాత్ర వేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారని చేయి చూపించండి. మాత్ర దేవుడు 2 గంటారా? మాత్ర నువ్వు మూగుతున్నావండి, అది పోయి అది కరిగి అది నీ రక్తంలోకి వెళ్ళి నీలో ఉన్న క్రిములన్నీ చచ్చేటట్టు చేసేది ఎవరు? ఆ మాత్ర మాట్లాడతారే, చావండరా వస్తానండరా పుచ్చుకపడి ఉంటుందా ఏంటండి? మాత్రలు వేసుకున్న వాళ్ళందరూ జబ్బులు తగ్గుతున్నాయా? ఆపరేషన్ చేసుకున్న వాళ్ళందరూ బతుకుతున్నారా? డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ ఆరోగ్యంగా బయటకు వస్తున్నారా? డాక్టర్ని ఒక పనిముట్టిగా, మందును ఒక పనిముట్టిగా దేవుడు వాడుకుంటాడు, కానీ స్వస్థపరచువాడు దేవుడే. దేవుని చిత్తం లేకుండా హాస్పిటల్కి వెళ్ళకండి. ఈ రోజుల్లో హాస్పిటల్ ఎట్లున్నాయంటే, కుడిపక్క కిడ్నీ చెడిపోయిందని వెళ్తే ఎడంపక్క కిడ్నీ తీసేశాడంట డాక్టరు. బాగున్న కిడ్నీ కూడా తీసి పడేశాడంటండి. అదేదో గడ్డ ఉంది సర్జరీ చేస్తానని చెప్పి 2 కత్తుల్లో ఆడబెట్టి కుట్టి పంపించారంట ఇంకొక ఆమెని. మీరు ఎండ్రా ఇట్లాంటి రక్తం ఎక్కిస్తానని చెప్పి వాడు రక్తం ఈడు రక్తం చెక్ చేయకుండా ఎక్కించి ఊర్లో ఉన్న జబ్బులన్నీ ఒక జబ్బుకు పోతే 10 జబ్బులతో తిరిగి వస్తున్నారు హాస్పిటల్కి పోయి. ప్రభు దగ్గరికి వెళ్ళండి. స్వస్థపరచువాడు ఆయన, కీడు తప్పించువాడు ఆయన. ఇదే మార్గము, దీనిలో నడువుడని చెప్పడానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. ఒక్క ఆటంకం కలిగిందా? హల్లెలూయా చెప్పండి. ఒక మిషనరీ గొప్ప పరిచర్య చేసి తన దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఆ రోజుల్లో విమానాలు లేవు, ఇలాంటి సముద్రంలో ఓడలో వెళ్ళాలి. ఆ ఓడ ఎక్కడానికి సముద్రపు గట్టు మీద నుంచి ఒక చెక్క వేశారు. ఆ చెక్క మీద నడుస్తున్నప్పుడు కింద పడిపోయాడట. కింద పడిపోయి కాలు ఇరిగిపోయింది. ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టేశారు. అందరూ అయ్యో ఇంత గొప్ప దైవజనుడు విశ్రాంతి తీసుకోవడానికి తన సొంత దేశం వెళ్తుంటే కాలు ఇరిగిపోయింది, ఏం దేవుడు ఎలా చేశాడని బాధపడుతుంటే ఆయన వెళ్ళిన వాళ్ళందరి దగ్గర హల్లెలూయా దేవునికి స్తోత్రం అంటాడంట. కాలిరిగింది కదండి అంటే, అంత దేవుని చిత్తమయ్యా, కాలిరిగిన నా మేలు కోసమే అని అంటే ఈయనకి పిచ్చి పట్టింది, భక్తి పిచ్చి అనుకున్నారంట అందరూ. 3 నెలలు అయిన తర్వాత తెలిసిందంట
ఆ ఓడ తుఫాన్లో చిక్కుకొని మొక్కలు అయిపోయింది. అందులో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారంట. ఏంటంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనతో చెప్తే ఆయన అన్నాడట, నేను ముందే చెప్పాను కదయ్యా, దేవుడు నా కాలు ఎరగొట్టి నా బతుకుని కాపాడాడు, అంతా నా మేలుకే. ఆయన ఏం చేసినా నా మేలుకే. మనకు అర్థం కావు. ఇవాళ ఈ పెళ్లి సంబంధం కుదరలేదేంటి అనుకుంటున్నాం. ఆ పెళ్లి సంబంధంలో ఏ దోషం ఉందో ఇవాళ నీకు అర్థం కాదు, నీకు తర్వాత తెలుస్తుంది. ఆ అబ్బాయో లేక ఆ అమ్మాయో మరొకరిని పెళ్లి చేసుకున్నాక ఆ ఇంట్లో పరిస్థితుల గురించి నీవు విన్నాక, అమ్మ ఎంత పెద్ద గండం తప్పించాడు, అంత గొప్ప భార్య ఆమె భర్తను బడిత బాధపెట్టి బాధుద్దా, నా కొడుకు ఎంత బంగారం రా నాయన, పోయిందని బాధపడ్డామే కానీ, అరే ఆస్తి కట్టం వస్తుంది అనుకున్నామే కానీ ఇదా దేవుడు తప్పించాడు. అర్థం కావు. దేవుని కార్యాలు మనకి మేలే కానీ ఆయన కీడు చేయడం. మనకి ప్రతి సమయంలోనూ ఏ ఆటంకం కలిగినా నా దోషములెన్ని, నా పాపములెన్ని, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఉందేమో చూడు అని ప్రార్థించడం నేర్చుకున్న వాళ్ళ జీవితంలో శోధనలు జయిస్తాం. మనం అనవసరమైన శ్రమల్లో పడకుండా కాపాడబడతాం. ఆయన మనకు తోడుండి మనకి నడిపించినప్పుడు మనం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం. అలాగే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి నాయన నీ నామములో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. ఎవరి జీవితాలు ఎలా ఉన్నావో నీవు బాగా ఎరిగిన వాడివి. మా దోషాలు మాకు తెలియజేయి నాయన, మా అతిక్రమాలు మాకు తెలియజేయి ప్రభువా. మా స్థితిని మేము ఎరిగి నీ వైపు మళ్ళుకోవడానికి సహాయం చేయి అయ్యా. నీకు లోబడకుండా సాతాను చేతుల్లో చిక్కుని గాయాల పాలయ్యా. అనవసరమైన వ్యాధులతో, బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, శాపాలతో నలిగిపోతున్నామయ్యా. నీ వద్దకు రాకుండా ఎక్కడెక్కడ పరిగెత్తినా ఏ మాత్రము విడుదల లేని పరిస్థితుల్లో మిగిలిపోతున్నామయ్యా. అందుకే ఈరోజు నీ వైపు మళ్ళుకుంటున్నామయ్యా, నీ పాదాల దగ్గరికి మళ్ళుకుంటున్నామయ్యా. ఎవరెవరు నీ వారి హృదయాలలో ప్రభువా నన్ను కనికరించు అని, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో వారి బాధ నీతో చెబుతున్నారు, వాటి వారిని నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. పాపం వల్ల శాపం తెచ్చుకొని రోగాల పాలైన వారిని స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న ప్రభువు నామములో విడుదల చేయుచున్నామయ్యా. నిన్ను విడిచి శ్రమలలో చిక్కుకున్న మేము నీ వైపు మళ్ళుకుంటున్నామయ్యా. నీ చేతుల్లో మా క్షమాపణ ఉన్నది. నీ గాయాలు మా గాయాలు మాన్పోవాడివి నీవే, మమ్మను ఆదరించేవాడివి నీవే, మమ్మను ఎత్తుకొని మోయేవాడివి నీవే. గర్భమున భరించబడినది మొదలుకొని నేటి వరకు సంకనెత్తుకుని వాడిగా ఉన్నావన్నది మరువకుండా సహాయం చేయి. మనుషులను ఆశ్రయించి నష్టపోకుండా నీ వైపు తిరుగుటకు సహాయం చేయి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. Thank you.